బర్త్డే కాదే, డైలీ ఒక డెత్ డే చూపిస్తున్నారు నువ్వు ఆ బాలకృష్ణ గారు కలిసి. బర్త్డే రోజు నేను ఫుల్ జోష్గా ఉండేవాడిని. జోష్ పోయి నాపై నేనే జాలి పడేలా చేశాను. ఫుల్ ఫన్లో తేలేవాడిని. ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేం లేకుండా చేశారు. ఛ! హ్యాపీ బర్త్డే రాఖీ. నా బర్త్డే నీకెలా తెలుసు? నీ బ్రతికే ఎలా ఉందో నాకు తెలుసు. నీ బర్త్డే ఎప్పుడో నాకు తెలీదా? నీ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. గిఫ్టా? ఎస్. ఏంటది? నీ భార్యకి ఆ క్రిష్కి మధ్య ఏముందో నీకు క్లియర్గా తెలిసేలా చేయబోతున్నాను. సాక్ష్యాలతో సహా నీ ముందు పెట్టబోతున్నాను. నీ కంటికి నిజాలు కనిపించాక నా నుండి నీకు కాల్ సాగిపోతాయి. కానీ నువ్వు చెయ్యాల్సిందల్లా కూడా ఒకటుంది. ఏంటది? ఈ రోజంతా వాళ్ళని ఫాలో అవ్వు. ఏం జరుగుతుందో గమనించు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కోపం బయట పడకూడదు. నీ చిరాకు ఎవ్వరికీ తెలియకూడదు. వీలైతే ప్రేమని నటించు, అభిమానం చూపించు. అప్పుడే అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆధారాలన్నీ అవే బయటకొస్తాయి. విష్ యు ఆల్ ది బెస్ట్. ఇంతకీ రాఖీకి డ్రెస్ ఇచ్చావా? ఇచ్చానత్తయ్య. వేసుకుంటారో లేదో అని టెన్షన్గా ఉంది. వేసుకుంటాడులేమ్మా. నా మనసు కూడా అదే చెప్తుంది అత్తయ్య. అది వేసుకుంటే నా కోరిక కాదనకుండా తీర్చినట్టే, నా కల నెరవేరిపోయినట్టే. నన్ను కన్నెత్తి కూడా చూడని ఆయన నేనిచ్చిన డ్రెస్ వేసుకున్నారు. ఆప్యాయంగా మాట కూడా కలపని ఆయన అడగగానే నేను చెప్పిన పని చేశారంటే ఆయన జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తున్నారన్నమాట. భగవంతుడా, కళా నిజమాని ఆశ్చర్యపడేంత అద్భుతాన్ని చూపించావు తండ్రి. నా కొడుకులో ఇంత మార్పు తీసుకొచ్చావు. ఈ మార్పు కలకాలం శాశ్వతం అయ్యేలా చెయ్యి తండ్రి. మోసం చేసినా మంచి పని చేశాను. అబద్ధాలాడినా ఆఖరికి ఒకరి జీవితం నిలబెట్టగలిగాను. నేనొచ్చిన పని చివరికి గ్రాండ్ సక్సెస్ అయింది. మోసానికి అసలైన ఐకాన్లా ఉన్నారు ఇద్దరు. అబద్ధాలకి అంబాసిడర్స్లా కనిపిస్తున్నారు. ఆట మీరు మొదలు పెట్టారు, ముగింపు నేనిస్తా. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నేనిచ్చిన డ్రెస్ వేసుకున్నందుకు, నా కోరికని గౌరవించినందుకు. ప్రేమగా తెచ్చిచ్చావు, అభిమానంగా అడిగి. వద్దండానికి కారణాలు కనిపించలేదు. పైగా ప్రేమతో ఇచ్చిన దాన్ని కాదనకూడదు. అందుకే వేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ టు యూ టూ ఫర్ దిస్ నైస్ డ్రెస్. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాన్న. లే, నువ్వు పుట్టినప్పుడు నేనెంత సంతోషించానో నాకు గుర్తులేదు, కానీ ఈ పుట్టినరోజుకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నానురా. నేను కోరుకున్నది ఈ రోజు నెరవేరుతోంది. నీ నుంచి ఆశించింది ఇప్పుడు ఫలిస్తోంది. ఇలా రా రాఖీ. రామ్మా. హారతి తీసుకోనన్నా.
స్వామి, నాకన్నిటికీ ఈరోజు ముగింపు పలుకుతున్నావు. నా ఆశల్ని కొత్తగా చిగురించేలా చేస్తున్నావు. ఈ సంతోషం ఇలాగే కలకాలం చెరగని ముద్రలా ఉండిపోయేలా దీవించు స్వామి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేరా. ఈ పుట్టినరోజు నీ లైఫ్లో వెరీ స్పెషల్. ఇకపై నీ బర్త్డేస్ అన్నీ ఇలాంటి స్పెషల్ బర్త్డేస్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రా. అమ్మా, నాకు ఆఫీస్లో పని ఉంది, నేను వెళ్ళొస్తా. సరే నాన్న, వెళ్ళిరా. ఏమండి? బాయ్. బాయ్. అత్తయ్య, కల నిజమవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే అని ఏ రోజు తెలిసిందత్తయ్య. ఇంత చిన్న గుండెలో ఎంతో సంతోషం ఉంది. దాన్ని కొలవాలంటే ఆకాశమంతా అని చెప్పాలి. ఆయన మారాలి మారాలి అనుకున్నాను, కానీ ఆ మార్పు ఇంత బాగుంటుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే తృప్తిగా ఉందత్తయ్య. నిన్ను చూస్తుంటే తెలిసిపోతుందమ్మా నువ్వెంత ఆనందంగా ఉన్నావో. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకి వెలకట్టి ఆ దేవుడింత సంతోషం పంపినట్టున్నాడు. అవునత్తయ్య, ఈ ఆనందంలో నేనింకా చాలా చేయాలి. సాయంత్రం ఆయన బర్త్డే పార్టీకి కావలసిన ప్రతి పని నేనే చేయాలి. ఆయన ప్రేమగా చూసి ఆ చూపు కోసం ఎంత చేసినా తక్కువే అనిపిస్తోంది. క్రిష్ గారు, ఆయన కోసం కెమెరా కొందామని చెప్పాను కదా, వెళ్దామా? లయ గారు, అసలు మీరేనా? చూసి నమ్మలేకపోతున్నాను. ఎందుకు క్రిష్ గారు? అప్పుడే కురిసిన వాన చినుకు రాలినట్టు తుళ్ళుతున్నారు. కొత్తగా నడక నేర్చిన పసిపాపలా పరుగులు తీస్తున్నారు. మీ ఆనందం చూస్తూ ఉంటే దానికి హద్దులే లేవనట్టు అనిపిస్తోంది నాకు. అవునండి, అక్షరాల నిజం. ఇంత ఆనందం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. సరే క్రిష్ గారు, కెమెరా తీసుకోవాలనుకున్నాను కదా, వెళ్దాం పదండి. అత్తయ్య, వెళ్ళొస్తాము. క్రిష్ గారు, ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్లయ్య గారు అంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు? ఆయనకి నా లైఫ్ లో కొనివ్వబోయే ఫస్ట్ గిఫ్ట్ అండి. అది కూడా నేను కూడబెట్టిన డబ్బులతో. అందుకే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది. అవునులయ్య గారు, మనకిష్టమైన వాళ్ళకి మన ప్రేమని ఇలా గిఫ్ట్ల రూపంలో ఇవ్వటం మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మనం ఇచ్చేది ఒక వస్తువే అయినా ఆ వస్తువులో మన ప్రేమని నింపిస్తాం. అవి వాళ్ళ దగ్గరున్నప్పుడు మనమే వాళ్ళతో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఈ రోజు నేను ఆయనకిచ్చే కెమెరా కూడా ఇప్పుడు ఆయన చేతిలోనే ఉండాలి. ఆ కెమెరా ఆయన చేతిలో ఉన్న ప్రతి క్షణం నేను ఆయనతోనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. బయటికి రాగానే షికార్కి బయలుదేరారా? ఏం నాటకాలు ఆడుతున్నారు మీరిద్దరు? చాలా మంచి కెమెరా కొనాలి క్రిష్ గారు. అలాగే లయ గారు. ఆయన జీవితంలో నేను మొదటిసారిగా ఇచ్చే గిఫ్ట్. ఆయన జీవితాంతం మర్చిపోకూడదు. అలాగే లయ గారు, మంచి ఫీచర్స్ ఉన్న కెమెరాని తీసుకుందాం. మంచి క్వాలిటీది తీసుకుందాం. అలాగే లయ గారు, లేటెస్ట్ మోడల్ తీసుకుందాం, సరేనా? సరే. నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే తెలుస్తుందమ్మా రాఖీ అంటే నీకెంత ప్రేమో. నా మీద ప్రేమని చెప్పడం, పరాయి మగాడితో తిరగడం. ఆయన మీద నాకున్న ప్రేమని చెప్పడానికి నాకొచ్చిన భాష, నేను నేర్చుకున్న మాటలు
ఏవి సరిపోవు క్రిష్ గారు. నాకన్నా ఎక్కువగా ఆయన్నే ఇష్టపడుతున్నాను. నిజానికి నన్ను మర్చిపోయి ఆయన్ని మాత్రమే ప్రేమిస్తున్నాను. అది ఆయనకి ఇప్పటికైనా అర్థమవుతోంది. ఖచ్చితంగా అర్థం అవ్వాలయ్య గారు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎలాంటి వారినైనా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఎంతటి కఠిన గుండె అయినా తనకి లొంగిపోయేలా చేసుకుంటుంది. ఈ రోజు ఇలాగే ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తుంది. ఆయన ప్రేమని ఇలాగే ఎప్పుడు చూడాలనిపిస్తుంది. ఏంటి క్రిష్ గారు, షాపింగ్ మాల్కి తీసుకొచ్చారేంటి? ముందిక్కడ చిన్న షాపింగ్ చూసుకుని తర్వాత కెమెరా కొనడానికి వెళ్దాం. క్రిష్ గారు, ముందు కెమెరా కొందాం. క్రిష్ గారు, మీ షాపింగ్ కావాలంటే రేపు పెట్టుకోండి ప్లీజ్. నేను చాలా ముఖ్యమైన వ్యక్తికి గిఫ్ట్ కొనాలి. ఓ, మీరు కూడా ఆయనకి గిఫ్ట్ ఇస్తున్నారా? కాదు, మీకే. నాకా? అవును, నీకే చెల్లెమ్మా. నీ కాపురం నిలబెట్టాలనొచ్చా. నిన్ను ఆనందంగా చూడాలనుకున్నా. ఈరోజు అది నెరవేరుతోంది. నీ కష్టం ఫలించింది. ఇన్ని రోజుల ఈ ప్రాసెస్లో నీకోసం నేను చేసే ప్రతి పని నా సొంత చెల్లెలి కాపురం కోసం చేసినట్టే చేశాను. ఇప్పుడు నా చెల్లెలి జీవితాన్ని నిలబెట్టాను అనే ఆనందంలో ఉన్నానమ్మా. అందుకే ఈ హ్యాపీ మూమెంట్లో ఒక చిన్న గిఫ్ట్ నీకు ఇద్దామనుకుంటున్నాను. ఈ అన్నయ్య ప్రేమగా ఇద్దామనుకుంటున్న గిఫ్ట్ని కాదనకమ్మా. నా జీవితం కన్నీటితో తడిసిపోతుంటే తుడవడానికొచ్చారు. దారి తెలియక పయనిస్తుంటే దీపంలా ఎదురయ్యారు. అలాంటి మీరు ప్రేమగా ఇస్తానంటే ఎందుకు వద్దంటానన్నయ్య? పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, పట్టు చీరలు ఎక్కడ? ఓకే, థ్యాంక్ యూ. అక్కడ చూద్దాం పద. నీకు నచ్చిన శారీ తీసుకోమ్మా. నాకు ఎల్లో కలర్లో శారీ కావాలన్నయ్య. ఎల్లో కలర్ ఎందుకమ్మా? ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయిగా. అంటే ఆయనకి ఎల్లో కలర్ అంటేనే ఇష్టం అన్నయ్య. ఎందుకన్నయ్య అలా నవ్వుతున్నారు? చిన్నప్పుడు ఒక ఆవు కథ వినేవాణ్ణి, అది గుర్తుకొచ్చింది. ఏంటన్నయ్య అది? ఒక స్కూల్ పిల్లాడుంటాడు. వాడికి తెలిసింది ఆవు కథ ఒకటే. వాణ్ణి ఆకాశం గురించి చెప్పమన్నా అందులో ఆవుని మిక్స్ చేసి చెప్తాడు. ఆవగింజ గురించి చెప్పమన్నా ఆవు దగ్గరికే వచ్చి ఆగుతాడు. వాడు ఏ కథతో మొదలుపెట్టినా చివరికి ఆవుతోనే ముగిస్తాడు. నువ్వు కూడా అంతే. ఏ టాపిక్ వచ్చినా అది మీ ఆయనతోనే ముగుస్తుంది. ఊరుకుండన్నయ్య. ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సరదాగా అన్నానమ్మా. వాడికి ఇష్టమైన డ్రెస్, వాడికి ఇష్టమైన ఫుడ్, వాడికి నచ్చినట్టే ఉండటం, వాడికి నచ్చేలా మాట్లాడడం. నీ ప్రేమను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. వాడి అదృష్టాన్ని చూస్తుంటే అసూయ పుడుతుంది. అసూయ? మరి రాదా? నువ్వు బ్రతికేది వాడి కోసం అన్నట్టు బతుకుతున్నావు. వాడికి ఇష్టం వచ్చినట్టే ఉండాలని అనుక్షణం తాపత్రయపడుతున్నావు. ఇంత మంచి భార్య భూతద్దంతో వెతికినా భూమి మీద దొరకదమ్మా. అందుకే వాడిని చూస్తే జలస్గా ఉంది. మీరు మరీ చాలా ఎక్కువగా చెప్తున్నారన్నయ్య. ఎంత ఎక్కువ చెప్పినా నిజాలే చెప్తున్నానమ్మా. సారీ సెలెక్ట్ చేసుకోమ్మా. ఈ కలర్స్ వద్దమ్మా, ఓన్లీ ఎల్లో కలర్ చూపించు. ఇది అంతగా బాలేదమ్మా, ఇంకోటి చూడు.
ఎలా ఉందమ్మా? నచ్చలేదా? ఇది బాగుందా? ఓకే, నాట్ బ్యాడ్. ఇది ట్రై చేయమ్మా. నా పెళ్ళాన్ని నీ గర్ల్ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నావు కదరా. సూపర్గా ఉందమ్మా, అదిరిపోయింది. బార్డర్ డిజైన్ అన్ని సూపర్గా ఉన్నాయమ్మా. నాకు కూడా నచ్చిందన్నయ్య. లై అలాగే ఉండమ్మా, ఫోటో తీసి చూపిస్తా. ఇది చూడు, బాగుంది కదా? బాగుంది కదా, చాలా బాగుంది. సాయంత్రం ఈ చీరలో రాఖీ కనిపించు, వాడి మైండ్ బ్లో అయిపోవడం ఖాయం. వాడి హార్ట్ హీట్ ఎక్కిపోవడం పక్కా. మీరు మరీ పొగిడేస్తున్నారన్నయ్య. పొగడత కాదమ్మా, పచ్చి నిజం. సాయంత్రం నీకే తెలుస్తుంది కదా. ఈసారి ప్యాక్ చేయించండి, పదమ్మా. అమ్మలయ్య, గిఫ్ట్ తీసుకున్నారా? వాడికి ప్రతి క్షణం గుర్తొచ్చి గిఫ్ట్ కొంటానన్నావుగా. అవునత్తయ్య, నా మనసుకి నచ్చింది తీసుకున్నాను. ఆయన మనసుకి నచ్చుతుందని అనుకుంటున్నాను. నువ్విచ్చిన డ్రెస్సే వేసుకున్నాడు, నువ్విచ్చే గిఫ్ట్ కూడా నచ్చుతుందిలే. వాడిలో మార్పు చూస్తున్నావు, ఆ మార్పే నీ గిఫ్ట్ కూడా నచ్చేలా చేస్తుందమ్మా. అవునత్తయ్య, ఆ ఆశతోనే కాన్ఫిడెంట్గా తీసుకున్నాను. ఏంటి గిఫ్ట్ అంటున్నారు? ఏ కవర్లో ఏంటే? ఎన్ని గిఫ్ట్లు కొనేసావే? మీ ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి మొత్తం షాపింగ్ మాల్ అంతా కొనేసావా ఏంటి? ఒకటేమో కెమెరా లాగే రాఖీ చేతిలో ఒదిగిపోవాలని, కెమెరా లాగే రాఖీ మెడలో వేలాడాలని పట్టి మరీ కొనిపించారు. ఆ రెండో కవర్ అయితే మాత్రం నాకు కూడా తెలీదు. అదేంటి కృష్ణ, కలిసి వెళ్లారు, కలిసి వచ్చారు, కలిసే షాపింగ్ చేశారు, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? అవునంటీ, కెమెరా కొన్నప్పుడు ఇద్దరం ఉన్నాం. కానీ ఈ రెండో గిఫ్ట్ కొనేటప్పుడు లాయగారు ఒంటరిగా వెళ్లి కొనుక్కొని తెచ్చుకున్నారు. నాకు కూడా ఇప్పటివరకు చూపించలేదు. ఏంటి ఆ రెండో గిఫ్ట్? ఏం లేదే. కొన్నావంటుంటే ఏమీ లేదు అంటున్నావేంటి? చూపించు. ఇదేమో కెమెరా. ఓకే. ఇవి నా బట్టలు. ఇది ఓకే. మరి అది చూపించు. ఏంటి? వెనక దాచుకున్నావు కదా అది. ఏ ఇక్కడేం లేదే. చూపించవే. ఏ శృతి, ఏం లేదని చెప్పానా? ఏ లయా, చూపి లయా, చూపించవే. ఏ లయా, చూపించు. శృతి, ఏం లేదు. ఫోన్లేమ్మా, చూపించటం లయకిష్టం లేదేమో. ఏం సీక్రెట్స్ ఉన్నాయో? ఈ శృతి ముందు సీక్రెట్స్ అంటే ఒప్పుకోరుగా. అందులో ఏముందో నాకు తెలియాల్సిందే. చూపించవే. అత్తయ్య గారు అర్థం చేసుకున్నారు, నువ్వు అర్థం చేసుకోవేంటి? అక్కడ అత్తయ్య కాబట్టి అర్థం చేసుకున్నారు, ఇక్కడ శృతి కాబట్టి అల్లరి చేస్తున్నాను. ప్లీజ్ వదిలేవే. వదిలేసే ఉద్దేశం ఉంటే మొదలే పెట్టను.
మొదలెట్టానంటే అనుకున్నది సాధించేంత వరకు వదలను. నా గురించి తెలుసుగా. నీ గురించి తెలుసు, నీ పంతం గురించి తెలుసు, కానీ ఇది మాత్రం చూపించేది లేదు. చూడకుండా వదిలేదే లేదు. ఇది మాత్రం చూపించును. ఏంటి అది? ఆగు. ఏ, లయ, చూపించు. ఆగవే. శృతి